నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెర ముందు కత్తులు, తెర వెనక పొత్తులు. పోరు తెలంగాణలో సరికొత్త రాజకీయం నడుస్తోంది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య దోస్తీ ఉందంటోంది కాంగ్రెస్. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేనంటోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ బీఆర్ఎస్ వేర్వేరు కాదు అంటోంది బీజేపీ. దీంతో ఎవరు చెప్పింది నిజం, ఎవరు చెప్పింది అబద్ధం అనే చర్చ జోరుగా సాగుతోంది. రాజకీయ చదరంగంలో మూడు ముక్కలాటపై ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. అవును, వాళ్ళిద్దరూ ఒకటే. కాదు వాళ్ళిద్దరే ఒకటి. తెలంగాణలో పొలిటికల్ పిక్చర్ తెర ముందు ఒకలా, తెర వెనక మరోలా కనిపిస్తోంది. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లీడర్ల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా సంచలన ఆరోపణలు సంధిస్తున్నారు ఆయా పార్టీల లీడర్లు. దీంతో మూడు పార్టీలు రెండు జెండాలు అన్నట్టుగా రాజకీయం సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ దూకుడు పెంచారు. ప్రధాని మోడీ, మాజీ సీఎం కేసీఆర్పై సంచలన ఆరోపణలు చేశారు. తాము మోడీతో కొట్లాడుతుంటే కేసీఆర్ అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్. గొర్రెల స్కామ్లో కేసు పెడితే పేపర్లన్నీ ఈడీ తీసుకెళ్లిందన్నారు. అలాగే ఈ ఫార్ములా కేసు పెడితే పేపర్లన్నీ ఈడీ తీసుకెళ్లిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును అడ్డం పెట్టుకుని బీజేపీ 8 పార్లమెంట్ సీట్లను గెలిచిందని గుర్తు చేశారు రేవంత్. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలున్నాయన్నారు. దివాలా తీపించిన రాష్ట్రాన్ని మనకిచ్చిపోయి ఆయన ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. సల్లంగా ఎప్పుడన్నా ఎట్లున్నారని మీ దగ్గరికి వచ్చిండా? ఆనాడేమో అధికారం పోయింది, మళ్ళసారి డిపాజిట్లు పోయినాయి. ఈ ఎన్నికల అభ్యర్థి లేడు, ఎన్నికల్లో పోటీ చేయనోడు, ఎన్నికల్లో అభ్యర్థి దొరకనోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్ట అంటారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమంటే బీజేపీని గెలిపించమనే కదా. కొట్లాడుతుంటే నా కాలు పట్టి ఆయన గుంజిండంటే నా ఎదురుగుండా సాయం చేసినట్టే కదా. ఇవాళ కొట్లాటలా మోడీ మీద కలబడి మా రాష్ట్రానికి మెట్రో రైలు ఎందుకు ఇవ్వవు, మాకు మూసీ నది ప్రక్షాళనకు నిధులు ఎందుకు ఇవ్వవు, మాకు రీజనల్ రింగ్ రోడ్ ఎందుకు ఇవ్వవు, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వవు, మా సమ్మక్క సారలమ్మకు నీళ్లు ఎందుకు కేటాయించవు, మా సీతారామ ప్రాజెక్టుకు నీళ్ల కేటాయింపులలో ఎందుకు అన్యాయం చేస్తున్నావు అని మోడీతో నేను కొట్లాడుతుంటే చంద్రశేఖర్ రావు సందట్లో సడేమియలాక నా కాలు పట్టి గుంజుతున్నాడు, నా అంగి పట్టి లాగుతున్నాడు. ఎవరి కోసమే? మోడీ కోసం కాదా? ఇవాళ గూడు పుటాని చేసి మోడీ కేసీఆర్ ఒక్కటై ఈరోజు మన ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చెయ్యాలని చూస్తున్నాడు. రాష్ట్రాన్ని మరోవైపు రేవంత్తో పాటు కమలనాథులపై బీఆర్ఎస్ లీడర్లు నిప్పులు చెరిగారు. రేవంత్ కంటికి రెప్పలా బీజేపీ ఉందన్నారు కేటీఆర్. రేవంత్కు బండి సంజయ్ కవచంగా నిలబడ్డారని ఆయన ఆరోపించారు. రేవంత్, సంజయ్లు ఆర్ఎస్ బ్రదర్స్ అన్నారు కేటీఆర్. దమ్ముంటే అమృత్ టెండర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు ఎందుకు ఆగాయి అంటూ ప్రశ్నలు సంధించారు కేటీఆర్. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిందన్నారు. కాళేశ్వరంపై ఆగ మేఘాలు, ఎస్ఎల్బీసీపై మౌనమేలా అంటూ నిలదీశారు కేటీఆర్. తెలంగాణ ముఖ్యమంత్రికి ఎన్నికల ప్రచారం కావాల్సి వచ్చిందా అంటూ ఆయన ప్రశ్నించారు. నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా రేవంత్ తీరుందన్నారు కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యంలో ప్రాణాలకు విలువ లేదా అంటూ ట్వీట్ చేశారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ను రేవంత్ కాపాడుతున్నాడని ఆయన ఆరోపించారు. అవినీతి కేసుల్లో ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయటం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలో కేసీఆర్ కాంగ్రెస్తో డీల్ చేసుకున్నారని ఆరోపించారు బండి. ఏ ఒక్క కేసు మీద కనీసం అరెస్ట్ చేయకుండా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా ఉన్నారు అంటే ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాలి. వీళ్ళిద్దరి మధ్య లాలూచి ఏంది, వీళ్ళిద్దరి మధ్య ఒప్పందాలు ఏంది, ఎందుకు శాసన మండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలే, ఎవరి కోసం పోటీ చేయలే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎవరికి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ఎందుకు చెప్తుంది? ఎందుకంటే బీజేపీ బలపడుతుంది కాబట్టి బీజేపీని వద్దాలే, మన ఇద్దరం కలిసి ఉండాలి, భవిష్యత్తులో కలిసి ఉందామని చెప్పి రెండు పార్టీల మధ్య అగ్రిమెంట్ జరిగింది కాబట్టి ఇవాళ మనల్ని మోసం చేసే ప్రయత్నం తెలియాల బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. సింగరేణి ఉద్యోగస్తులు ఆలోచించాలి. ఇవాళ కొన్ని రోజులు సింగరేణి ప్రైవేటీకరణ చేస్తారు, అట్లా బదనాలు చేశారు, టైం పాస్ చేశారు. ఇక్కడ ప్రైవేటీకరణ చేస్తామా? రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని 51%, మనది 49%. వాళ్ళ షేర్ ఎక్కున్నది, వాళ్ళని కాదని ప్రైవేటీకరణ మనం ఎట్లా చేస్తాం? ఇలా పదవీ విరమణ పొందిన ఉద్యోగస్తులకు కనీసం ఎక్కడ కూడా బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి లేదు.
కేసీఆర్ కాలం నుంచి అరవై ఒక్కటి పెంచారు. ఇక ఉద్యోగాలు ఎడస్తాయన్నా రాలే. ఇలా పోయిన సంవత్సరము 8,000 మంది రిటైర్ అయ్యారు. 8,000 మంది పోయిన సంవత్సరం రిటైర్ అయ్యారు. ఈ సంవత్సరం 10,000 మంది రిటైర్ కాబోతున్నారు. 18,000 మంది రిటైర్ కాబోతున్నారు. వీళ్ళకు 11,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అవసరం ఉన్నాయి మనకు. రైట్, ఇంతకీ ఏ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉంది? ఒకళ్ళపైన ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. సరే, మరి వాళ్ళిద్దరు ఒకటని ఒక పార్టీ, కాదు వీళ్ళిద్దరు ఒకటని ఇంకో పార్టీ, ఈ రకంగా కాలయాపన చేస్తూ ఉన్నారు. అసలు హామీల విషయంలో కావచ్చు, లేదంటే ప్రజా పాలన పైన దృష్టి పెట్టకుండా ఈ పార్టీల మీద నెపం వేస్తూ ఈ రెండు పార్టీలను టైం పాస్ చేస్తున్నటువంటి పార్టీల తీరుపై ప్రజలైతే మండిపడుతున్నారు. మరి దీనిపైన ఇవాళ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ నరేష్ గారు. నమస్కారం నరేష్ గారు. అలాగే బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి వెంకటరెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే. అండ్ అందే సత్యం గారు, ప్రముఖ విశ్లేషకులు. నమస్కారం అండి సత్యం గారు. నమస్తే. అండ్ స్టూడియోలో నాతో పాటు ఉన్నారు లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం లింగం యాదవ్ గారు. సో ముందుగా వెంకటరెడ్డి గారు మీతో స్టార్ట్ చేస్తాను. ఏంటి బీజేపీకి బీఆర్ఎస్ బి టీమా? బీజేపీ సపోర్ట్తోనే ఇక్కడ బీఆర్ఎస్ నాయకుల పైన కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్నటువంటి కేసుల నుంచి తప్పించడానికి బీజేపీనే సహకారం అందిస్తోంది అని అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు రోజా గారు, లైవ్లో ఉన్న మిత్రులందరికీ అంత సత్యంతో సహా నమస్తే. ఇది పాత చింతకాయ పచ్చడి. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, కాంగ్రెస్ చేతగాని పద్ధతి లోపల మాట్లాడడం అనేటువంటిది గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మాట. ఎందుకంటే చారిత్రకంగా ఎవరితో ఉన్నారనేటువంటి చారిత్రకంగా అంటే ఒక 24 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 2000 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ డిఎన్ఏ, ఆనాడు టీఆర్ఎస్ డిఎన్ఏ ఒకటి. మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి కాలం లోపల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు మంత్రి ఉన్నాడు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లోపల కొంతమంది మంత్రులు, ఉదాహరణకి మీకు అందరికీ తెలిసినటువంటిదే మరి హరీష్ రావు గారు కానీ, ఆనాడు కీటర్ రాజేందర్ గారిని వగైరా ఉన్నమాట వాస్తవం. నేనేమంటున్నా అంటే ఈ రెండు పార్టీలు ఒక సిద్ధాంతం మీద, అంటే ఏమిటి, అవకాశవాద సిద్ధాంతం మీద కలిసి పనిచేస్తున్నటువంటి సందర్భం. అదొక ఒక ఉదాహరణ నేను చెప్పాను. ఆ మధ్య జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నిక జరిగింది మేడం. ముర్ము గారికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ మన కాంగ్రెస్ సమర్థించినటువంటి అభ్యర్థికి ఓటు వేయడం అనేటువంటిది జరిగిన మాట వాస్తవం. ఎందుకు సమర్థించినారు ఏంది అనేటువంటిది వాళ్ళు చెప్పాలి, ఎవరితో ఉన్నారు అనేటువంటిది. ఒకవేళ మాతో ఉంటే మా అభ్యర్థికి బలపరచాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ గారు హంగామా చేసి హైదరాబాద్లో ఆ కాంగ్రెస్ అభ్యర్థి వచ్చినటువంటి వ్యక్తికి స్వాగతం పలికి అటు ఇటు చేసినటువంటి సంఘటన మనం చూడడం జరిగినటువంటిది. పోతే మూడవది ఏంటంటే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ మీద ఈడీ, సిబిఐ అనవసరమైనటువంటి ఆధారాలు లేకుండా కేసులు పెడుతుంది, రాజకీయ ప్రయోజనాలకు కేసు పెడుతుంది అనేటువంటిది ఒక ప్రచారంలోకి తెచ్చినటువంటి కాంగ్రెస్ రాష్ట్రపతి గారిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధికి సమాధానం చెప్పాలి. లింగం యాదవ్ గారు రాష్ట్రపతి దగ్గరకు ఒక డెలిగేషన్ వెళ్ళింది. డెలిగేషన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ ఈనాడు కాంగ్రెస్లో ఉన్నటువంటి అంటే పార్టీ ఫిరాయింపుల తాత, ఆయన పార్టీ ఫిరాయింపుల తాత కేశవరావు గారు ఆ డెలిగేషన్లో ఉన్నాడా లేదా చెప్పాలి. టీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలా, కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలా. తర్వాతకు వచ్చేటప్పటికి ఏమంటున్నారు, మొన్న జరిగిన ఢిల్లీ ఎన్నికలకు వచ్చినప్పటికీ రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, అవినీతి పరుడు కేజ్రీవాల్ అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉద్యమకాలం నుంచి కూడా కలిసి పనిచేసిన, ఉద్యమం కోసం కలిసి పనిచేస్తే పర్వాలేదు. ఒకవేళ తెలంగాణ ఇస్తే నేను బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా అనే స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అనేటువంటిది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి తప్ప భారతీయ జనతా పార్టీతో ఏనాడు సఖ్యత లేదు. భారతీయ జనతా పార్టీతో ఎక్కడ కూడా వాళ్ళు లేరు. భారతీయ జనతా పార్టీకి మాకు మొన్న జరిగిన ఎన్నికల లోపల ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ నితీష్ కుమార్తో మాకు మాత్రమే ఒప్పందాలు ఉన్నాయి. అది ఎన్నికలకు ముందు జరిగినటువంటిది, ఎన్నికల తర్వాత కూడా కాదు. ఇది జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు, మంత్రులు ఏం మాట్లాడుతారో అర్థరహితంగా రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఈ మాట నేను ఉపయోగించడానికి కొద్ది ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా చెప్పవలసినటువంటి కనీస ధర్మ నాది. ఎందుకంటే 3 రోజుల కింద శ్రీధర్ బాబు గారు ఏమన్నారు, ఎమ్మెల్సీ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం లేదన్నాడు.
సరే ఆయన భాషలో కరెక్ట్ అనుకుందాం, ఆయన భాషలో మేమైతే దాన్ని నమ్మడం లేదు, దానికి మేము పూర్తి వ్యతిరేకం. ఓకే. మొన్న మాట్లాడితే ఏమన్నాడు, ఈ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోవడానికి కారణము బీజేపీకి మేలు చేయాలనేటువంటి మాట మాట్లాడేటువంటి వ్యక్తి, మరి వాళ్ళెందుకు పోటీ చేయలేదు? అక్కడ కరీంనగర్ ఏరియాలోను, ఇక్కడ నల్గొండ ఏరియాలోను టీచర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన 2 ఖాళీలలో వాళ్ళు పోటీ చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేయలేదు. మరి మీరు పోటీ చేయకపోతే మమ్మల్ని గెలిపించడానికా? ఎట్లాగో బీఆర్ఎస్ అయితే లేదు కదా, అక్కడ బీఆర్ఎస్ అయితే అభ్యర్థులు లేదు కదా, మీరు ఎందుకు పోటీ చేయలేదు ఎవరిని గెలిపించడానికి? అంటే మీ ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీ గెలిపించేటువంటి ప్రయత్నం లోపల ఉన్నారా అనేది మీరు చెప్పాల్సినటువంటి అవసరం. కాబట్టి కనీస అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి లోపల ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నమాట వాస్తవం. మేము నిర్భయంగా, మేము ధైర్యంగా, దమ్ముతో చెప్పడం జరిగింది. 3 భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించినారు. మా నాయకులంతా కూడా, మేమంతా కూడా ప్రచారంలో నిమగ్నమై ఉన్నటువంటి మాట వాస్తవం. ఇప్పుడు ఏం చేయాలని అర్థమైతలేదు రేవంత్ రెడ్డి గారికి. కాంగ్రెస్ చరిత్రలో, అంటే సత్యం గారు ఉన్నారు అక్కడ, కాంగ్రెస్ చరిత్రలో ఒక జీవన్ రెడ్డి తప్ప గతంలో ఎప్పుడో ఒకసారి కేశవరావు గారు 40 ఏళ్ల కింద గెలిచినటువంటి కేశవరావు గారు తప్ప జన్మల కూడా వాళ్ళు గెలిచిన ఎమ్మెల్సీ ఎన్నికల లోపల పట్టభద్రుల నియోజకవర్గంలో కానీ ఉపాధ్యాయ నియోజకవర్గంలో కానీ ఎన్నడూ గెలవలేదు. వాస్తవాలు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కూడా ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుంచి వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది గెలవడం జరిగినటువంటి మాట వాస్తవం. పట్టభద్రుల నుంచి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎల్ఎస్ రాజు గారు కానివ్వండి, వి రామారావు గారు కానివ్వండి, ఆనాడు డి సూర్యప్రకాష్ రెడ్డి కానివ్వండి, రాయలసీమ నుంచి గెలిచిన సందర్భాలు మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఏనాడు కూడా కాంగ్రెస్ మేధావులు ఎన్నడూ కూడా సమర్థించరు. వాళ్ళు ఏదో సుడిగుండల్లాగా, కుర్తిలో పడ్డ ఎలకలాగా మేము పోటీ చేస్తే వస్తుంది, ఏదో జీవన్ రెడ్డి గారు గెలిచినారంటే జీవన్ రెడ్డి గారు ఆనాడు ఉన్న పరిస్థితులపై ఆయనకు ఉండే వ్యక్తిగతంగా ఉండేటువంటి ఆయనకు మళ్ళీ టికెట్ ఇవ్వలే. కాబట్టి దీంట్లో ఏంటంటే, ఇప్పుడు రేపు మేము భారతీయ జనతా పార్టీ 3 సీట్లు గెలవబోతున్నటువంటి సందర్భం లోపల ఇప్పుడు ఏం జవాబులు ఎత్తుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర ఏదైతే ఉందో అదే పునరావృతం అవుతుంది అంటారు ఈ ఎమ్మెల్సీ. వాళ్ళు ఎందుకు మాట్లాడుతారు, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే, మేము ఎట్లా 3 సీట్లు గెలుస్తాం కాబట్టి ప్రజలను ప్రిపేర్ చేస్తున్నారు. ఏమని ఇక మేము చెప్పలేదు ఆ రోజున, వాళ్ళే గెలుస్తారు, కేసీఆర్ గెలిపించినాడు. కేసీఆర్ ఎందుకు గెలిపిస్తాడండి? వాళ్ళ కేసీఆర్ జేబులో జనం ఉన్నారా? ప్రజల యొక్క మేధావుల యొక్క తీర్పును అవమానించడము. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా మీకు సహాయపడడం వల్లే 8 సీట్లు మీరు గెలుచుకోగలిగారు. అది ఎట్లా అంటారు మేడం? ప్రజలు గొర్రెలు అని చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు విజ్ఞులు, ప్రజలు మేధావులు, ప్రజలు చైతన్యవంతులు. తెలంగాణ సమాజంలో ఎప్పుడు ఎవరికి ఓటేయాలో, ఎవరికి వాత పెట్టాలో పెడతారు తప్ప ఇదేం కాలువన పొలంలో పంట పొలాలకు వెళ్ళేటువంటి కాలువన మళ్ళిస్తే ఇటు ఈ పార్టీ కోవడానికి ఆ పార్టీ కోవడానికి అర్థరహితమైనటువంటి చర్చ అది. ఇప్పుడు ఓడినప్పుడు అంటే ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఉంది. అది జరుగుతున్నటువంటి పరిస్థితి. ముందుగా గుడ్ ఈవినింగ్ అండి మీకు, రాజ్ న్యూస్ బ్రేక్లో, అదేవిధంగా పెద్దలు కోపాన్స్లందరూ. చరిత్ర చెప్తోంది టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి చరిత్రే లేదు అని చెప్తున్నారు. మరి బహుశా పెద్దలు ఆయన వయసులో చాలా పెద్దరు, ఆయన కూడా తెలిసి ఉంటుంది. గతంలో ఇంత ముందుగా చెప్పారు జీవన్ రెడ్డి గారు కూడా మొన్న ఎలక్షన్ గెలిచాడు. అంత ముందు కూడా మొన్ననే గతంలో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ కూడా మొన్న నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్లో కూడా గెలిచింది కూడా కాంగ్రెస్ క్యాండిడేటే. దయచేసి అది కూడా మర్చిపోరాదు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకుంది ఇవాళ ముఖ్యమంత్రి గారు అన్నది ఏంటంటే, ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ 2 కూడబలుపుకొని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి, సంక్షేమము, పెట్టుబడులు, సామాజిక న్యాయమే ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఇవాళ పరిపాలన జరుగుతుంటే చూసి ఓర్వలేక మొదటి నుంచి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కుట్రలు వంతురు. ఇవాళ మనం అంతా చూసాం. ఇదే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఏమన్నారండి, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, దీన్ని కూల్చేస్తాం, పేల్చేస్తామని. ఎందుకంటే వాళ్ళకి ఆ బీజేపీకి గత 10 ఏళ్లలో దేశంలో ఎన్ని ప్రభుత్వాలను కూల్చిరో, డే లైట్లో ఎన్ని ఎలక్ట్ అయిన ప్రభుత్వాలని మణిపూర్లో, మహారాష్ట్రలో, గోవాలో, కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో ఏ విధంగా కూల్చేసినా మనందరికీ చూసినాం. ఆ చరిత్ర తెలియదు కాదు. ఇట్లాంటి భయపెట్టి ఏదో చేయాలనుకున్నారు. అయినా తెలంగాణ ప్రజలు అన్ని కూడా గమనిస్తూనే ఉర్రు. ఇవాళ మొదటి నుంచి ఎవరెవరు ఒకటండి, బీజేపీ బీఆర్ఎస్. ఇదే బీఆర్ఎస్ గత 10 ఏళ్లుగా ఏనాడైనా నరేంద్ర మోడీని ప్రశ్నించిందా? విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయలేదు. మా తెలంగాణలో ఒక ప్రాజెక్టు కూడా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదని ఏనాడైనా ప్రశ్నించిరా? కనీసం తెలంగాణకు ఒక ఐఐఎం తీసుకురాలే, మరి ఎందుకు అని ఏనాడైనా ప్రశ్నించిరా? ఇవాళ 10 ఏళ్లుగా మీరు ఏనాడు ప్రశ్నించకపోగా ఇవాళ బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి అక్రమాలపై ఈ ప్రజాప్రభుత్వం ఇవాళ ఎంక్వైరీ చేసి డెఫినెట్ కూడా చట్ట ప్రకారం ఎవరు తప్పు చేసినా, అది ఎంత పెద్ద వ్యక్తులైనా, కేటీఆర్ కేసీఆర్ ఎవరైనా కూడా చట్ట ప్రకారం అందరూ
అందరూ సమానమే, డెఫినెట్ కూడా చట్ట ప్రకారం ఇవాళ శిక్షిస్తాం, అరెస్టులు జరుగుతాయని దాన్ని కాపాడుకోవాలని ముందొస్తుగానే ఒప్పందం ప్రకారమే ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటి. దానికి ఉదాహరణే ఇవాళ ఇదే కాదండి, అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేయకుంటే ఇంకొక 20 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్ లో గెలిచేది. ఇవాళ అదే విధంగా పార్లమెంట్ ఎలక్షన్ లో మనందరికీ తెలుసు 8 చోట్ల బీజేపీ గెలిస్తే 7 చోట్ల బీఆర్ఎస్ కు డిపాజిట్ రాలే. మరి ఎక్కడ పోయిందండి? 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ తెలంగాణ అంటే నేనే, అసలు నియంతగా పరిపాలించి నేను తప్ప ఇంకెవరూ లేరని చెప్పుకున్న కేసీఆర్ పార్లమెంట్ సీట్ల ఎలక్షన్ లో ఒక సీట్ ఎందుకు రాలేదండి? ఇవాళ ఇదే కేటీఆర్ మొన్న మహారాష్ట్ర ఎలక్షన్ లో ఢిల్లీ పోయి ఏం చేసినండి? ఎవరి కాలు మొక్కి మహారాష్ట్ర ఎలక్షన్ లో ఏం స్టేట్మెంట్ ఇచ్చినండి? బీజేపీ కాంగ్రెస్ ను ఓడించండి. మరి అక్కడ ఏ 2 కూటములు పోటీ చేస్తున్నా అందరికి తెలుసు, మహాయుతి ఇంకొకటి కాంగ్రెస్ అలయన్స్. అంటే మీరు కావాలనుకోని ఇవాళ అక్కడ ఎలక్షన్ లో సపోర్ట్ చేసిరు. ఇవాళ మళ్ళా కూడా ఇదే కాదు, గతంలో కూడా డిమానిటైజేషన్ సపోర్ట్ చేసింది ఎవరండి? జీఎస్టీకి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్, బీజేపీకి సపోర్ట్ చేయలేదా? రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంటే మరి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. ఆనాడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో వెంకయ్య నాయుడుకు సపోర్ట్ చేసింది ఎవరండి? మరి చరిత్ర బీజేపీ నాయకుడు మర్చిపోయింది, ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇదే వెంకయ్య నాయుడు సపోర్ట్ చేసింది మరి ఎవరు దేనికోసం చేసిరు? ఇవాళ మీరిద్దరు ఒకటి కదా. 10 ఏళ్లుగా ఏనాడు ప్రశ్నించకపోగా తెలంగాణకు బడ్జెట్ లో అన్యాయం జరుగుతుంటే కూడా ఏనాడు కూడా నోరెత్తని వ్యక్తులు కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ అవినీతి బయటపడుతుంది, డెఫినెట్ కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఎక్కడ అరెస్టులు జరుగుతాయో అరెస్ట్ నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఉంటే ఇవాళ కేటీఆర్ గారి అరెస్ట్ గురించి ఇవాళ ఫార్ములా ఈ రేసులో చాలా స్పష్టంగా ఎవిడెన్స్ ఉన్నాయి. 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు ఎట్లిస్తారండి? క్యాబినెట్ అప్రూవ్ లేకుండా, ఆర్బీఐ అప్రూవ్ లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇవాళ దాంట్లో డెఫినెట్ గా కేటీఆర్ అరెస్ట్ జరుగుతుంది. ఇవాళ ఆ ఈడీ ఫైల్స్ అన్ని తీసుకుపోయి ఎందుకు మరి బీజేపీ ఎందుకు సపోర్ట్ ఎందుకు మాట్లాడతలేదండి? గొర్రెల స్కామ్ లో ఈ ఫైల్స్ అన్ని తీసుకుపోయి ఈడీ దగ్గర పెట్టుకుంది, దాని గురించి ఎందుకు మాట్లాడండి? ఇవాళ మీరిద్దరు ఒకటి కదా. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం మీరు 10 ఏళ్లలో తెలంగాణ పరిమించిన బీఆర్ఎస్ చేయలే. ఇవాళ దాదాపు 11 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఏనాడు కూడా మీరు కూడా చేయలే. ఇవాళ మీరు ఎంత అభివృద్ధి చేసిరో చర్చ పెడదామా? మీరు రైతులకు ఎన్ని చేసిరు? మేము దేశ చరిత్రలోనే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ సన్న ఓట్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. అదేవిధంగా ఇంకొకటి, ఇవాళ దేశంలోనే ఒక సామాజిక విప్లవం రాబోతుంది కులగణన ద్వారా. ఆ కులగణన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ ఇరుకున పెట్టాలి, దీన్ని బదనాం చేయాలి, కులగణన అడ్డుకోవాలని కుట్రలో భాగంగా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఇవాళ ఈ కుట్ర బంతున్నాయి. ఎందుకంటే బీజేపీ మొదటి నుంచి కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ క్యాస్ట్ సెన్సస్ కు వ్యతిరేకం. నరేంద్ర మోడీ ఆనాడు స్వయంగా మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం నడిపినటువంటి వ్యక్తి ఈ టెక్నికల్ ఓబీసీ అయినటువంటి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు. అందుకే వీళ్ళు మొదటి నుంచి వ్యతిరేకం కదా, దీన్ని ఎట్లయినా సైడ్ లైన్ చేయాలి. అందుకే ఇవాళ ముఖ్యమంత్రిగా చేసినట్టు 10 ఏళ్ళు మంత్రులు చేసిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కనీసం ఎన్రోల్మెంట్ కూడా చేసుకోలే. అంటే మీ చిత్తశుద్ధి ఏందో అర్థమవుతుంది. మీరు ఆనాడు చేసిన సర్వే బయట పెట్టలే. ఇవాళ మేము చేస్తున్నాం అణగారిన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరగాలి, ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళు కూడా ముందుకు రావాలని చేస్తే మీరు తట్టుకోలేక కుట్రలు అన్నీ ఇవి కాంగ్రెస్ మీద బురద తల్లితే ఎవరు ప్రజలు చాలా విజ్ఞులు అన్ని గమనిస్తారు కదా. అందుకే మీకు ఇవాళ ఎమ్మెల్సీకి ఎలక్షన్ లో బీఆర్ఎస్ క్యాండిడేట్ పెట్టలే. ఎవరి కోసం పెట్టలే, ఎందుకు పెట్టలే? ఆయన ఏమో అసెంబ్లీకే రాడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. వీళ్ళు పోటీ చేయరు, ఎంతసేపు ఏదో వేగ్గా మాట్లాడి విష ప్రచారాలు చేస్తే అన్ని గమనిస్తున్నారు. ఇవాళ కేటీఆర్ అరెస్టుని ఇవాళ ఈ ఎవరు కాపాడుతురండి? ఎందుకు ఈడీ దగ్గర ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావుని, శ్రావణ్ రావు గారిని టెలిఫోన్ ట్యాపింగ్ లో ఇవాళ మనం అందరం చూస్తున్నాం. ట్రంప్ ఎలక్ట్ అయినటువంటి ఇదే శ్రవణ్ రావును, ప్రభాకర్ రావును ఇండియాకి తీసుకురావడంలో కేంద్ర సహకారం ఇవ్వట్లేదు అని చెప్తున్నారు కదా. మరి అసలు కేసునే కేంద్రానికి అప్పచెప్పొచ్చు కదా. అదే చెప్తున్నాను, అట్లే నేను అదే చెప్తున్నా. ఫస్ట్ తీసుకురావాలి కానీ నేను ఒక ఉదాహరణ దాని గురించి మాట్లాడతాను. ఇవాళ అమెరికాలో ట్రంప్ ఎలక్ట్ అయిన తర్వాత మన విద్యార్థులు ఏ విధంగా కాళ్లకు చేతులకు బేడీలేసి సంకల్లేసి తీసుకొస్తారు కదా. మరి ఈ శ్రావణ్ రావుని, ప్రభాకర్ రావుని ఒక రాష్ట్ర ప్రభుత్వంలో దోషిగా నిలబెట్టారు. ఇవాళ వాళ్ళు ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. మరి వాళ్ళని రక్షిస్తుంది ఎవరండి? మరి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి కదా. మరి ఆయనకు ఆ స్పృహ ఉందా? ఎందుకంటే ఎక్కడ కూడా హోంశాఖ మంత్రులకైనా ఏనాడు కూడా ప్రవర్తించలే. ఎందుకంటే మణిపూర్లో సంఘటన జరుగుతూ కూడా ఏనాడు కూడా నోరెత్తని మాట్లాడని, కనీసం మణిపూర్ గురించి మాట్లాడని ఒక కేంద్ర హోంశాఖ మంత్రి. మరి వాళ్ళు తీసుకురావచ్చు కదా, తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పండి. డెఫినెట్ కూడా ఇవాళ వాళ్ళు ఏమంటారు? మీరు ఎందుకు అరెస్ట్ అరెస్ట్ చేయాలనుకున్న వ్యక్తులు ఈడీ ఫైల్స్ అని తీసి దాచి పెట్టుకొని మీరు డ్రామాలు ఆడుతూ మా మీద బురద చెట్లండి. అరే ఆగండి, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. యూ షుడ్ హావ్ పేషెన్స్. అరే ఏం మాట్లాడతావు విను, ఏం మాట్లాడతావు విను. మరి ఐ రెస్పెక్ట్ యూ, యూ షుడ్ రెస్పెక్ట్. నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఏంది? ఏంది వాట్ నాన్ సెన్స్ ఫెలో? 4 పార్టీలు మాట్లాడొచ్చు, నీకు కనీసం జ్ఞానం లేదు, బుద్ధి పెరిగింది నీకు? దిస్ ఇస్ నాట్ అవే. ఐ డోంట్ ఇంటరప్టెడ్. నీకు బుద్ధి పెరిగింది, నీకు మంచి పెరిగిన తెలియలేదా?
అదే పద్ధతిలో. నేను ఐడెంట్ ఇంటరప్టెడ్. నువ్వు మాట్లాడిన ఒక్కొక్క 10 నిమిషాలు నిమిషం, ఐడెంట్ ఇంటరప్టెడ్. ఎంతసేపు మాట్లాడు? లింగం నువ్వు గారు, ఎవరు లింగం చెప్తాను గారు. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట ఇంటరప్ట్ చేసినా కనీస జ్ఞానం లేదు. ఎంతసేపు ఏజ్ మాట్లాడు? ఏజ్ లింగం గారు, లింగం గారు, ఏజ్ దయచేసి పెరిగింది. ఆగండి, ఒక్క నిమిషం. You should respect your నేను రెస్పెక్ట్ చేస్తున్నా. Respect నీ అందరికీ. ఏజ్ కి రెస్పెక్ట్ చేస్తున్నా. నువ్వు ఇంకొకసారి ఇట్లా అందరినీ రెస్పెక్ట్ కాదు. ఒక్క- నువ్వు ఒక్క- నీకు తెలుసు నువ్వు పార్టీలు ఎన్ని పార్టీలు మారి ఎన్ని డ్రామాలు వేసేస్తున్నావు అందరూ తెలుసు. నీ చరిత్ర చెప్పనా? జనసమితిలో మీరు ఏం చేసి వెన్నుపోటు వచ్చి డిబేట్ బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ నరేష్ గారితో మాట్లాడదాం. నరేష్ గారు, అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తేనేమో సెకండ్ ప్లేస్, పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయినటువంటి బీఆర్ఎస్ మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే మీ ముందున్నటువంటి బీజేపీని దాటి మీరు ముందుకు రావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే మీరు కాంగ్రెస్ పైన ఎదురుదాడి చేస్తున్నటువంటి ఆ స్థాయిలో బీజేపీ పైన ఎదురుదాడి లేదు. ఎందుకంటారు? రీజన్ ఏంటి? డెఫినెట్ గా అండి, రాష్ట్ర ప్రభుత్వం మీద ఫస్ట్ రాష్ట్ర సంక్షేమం ముఖ్యం కాబట్టి రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీదే మొదటిగా ఉంటుంది కదండి. రోజా గారు, మీరు తెలియని చెప్పండి, సీనియర్ జర్నలిస్ట్ గా మీరు ఒక ఆలోచన చేయండి. రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వంతో మేము అడగట్లేదు, మేము ఫైట్ చేయట్లేము అని చెప్పట్లేము. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం మీద వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో, వాళ్ళ ఎలక్షన్ అయితే ఏమైతే మేనిఫెస్టోలో పెట్టిరో, ఏ డేట్ అయితే కట్ ఆఫ్ డేట్ పెట్టిరో, ఎన్ని రోజుల్లో చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పిరో వాటిని డిమాండ్లు నెరవేర్చమని చెప్పి చెప్తా ఉన్నాం. దాన్ని తప్పించుకోవడానికి ఏదేదో తీసుకొచ్చేసి హైడ్రాన్ తీసుకొచ్చి లేదా ఇంకే తీసుకొచ్చి వీటిని అన్ని డైవర్ట్ చేస్తాం, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తాం. మేము ఒక మాట ఏమంటున్నాం, మా కేటీఆర్ గారు ఏమన్నారంటే, మీరు రేవంత్ రెడ్డి గారు వేరు, బీజేపీ వేరు కాదు. రేవంత్ రెడ్డి గారు మన బీజేపీ పార్టీకి సపోర్ట్ గా ఉంటున్నారు, బడే బాయ్ చోటే బాయ్ లాగా. రాబోయే రోజుల్లో వారు ఆ పార్టీ రిప్రజెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని మేము చెప్పడమే కాదు, పాపం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా అధినాయకునికి అదే ఇస్తున్నాయి, అదే రిపోర్ట్లు ఇస్తా ఉన్నాయి. వాటిని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు కొత్త నాటకం ఏం ఆడుతా ఉన్నారు, మీరు పోటీలో పెట్టలేని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఎస్, నేను అడిగిన మాట కాదు, బీజేపీ వెంకరెడ్డి అన్న అడిగిండు. ఏం అడిగిండు? మరి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి గెలిపించడానికి పోటీ పెట్టకపోతే నువ్వు ఉపాధ్యాయ ఎలక్షన్ లో మళ్ళీ నువ్వు కూడా బీజేపీకి గెలిపించడానికే పోటీ పెట్టలేదని అడిగిండు. లింగంగా సమాధానం ఏం చెప్పాలండి? దాని మీద సమాధానం చెప్పకుండా చరిత్ర మొత్తం తీసుకొచ్చేసి మొత్తం స్పీచ్ లా చెప్పడం కాదు కదా. ఇక్కడ ఏం అడిగారు? వాళ్ళు సూటి ప్రశ్న అడిగారు. మీరు బీఆర్ఎస్ పార్టీని విమర్శించారు, ఎలక్షన్ లో మీరు పోటీ పెట్టలేదు కాబట్టి మీ లోపల ఒప్పందం అని చెప్పి మాట్లాడినారు. మరి మీ టీచర్స్ ఎమ్మెల్సీ లో మీరు పోటీ పెట్టలేదంటే ఇదే బీజేపీ పార్టీని మీరు గెలిపించడానికి పెట్టినట్ట అడిగినట్ట అని చెప్పి వాళ్ళు స్పష్టంగా అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పలేక మేము ఒకటే మాట అడిగినాం. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎన్ని తప్పులు చేసినా సరే, కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, సుంకేశ్వర విషయంలో మాట్లాడలేదు, ఎస్ఎల్బిసి ఘటన విషయం గురించి మాట్లాడలేదు. ఎందుకు వారిని వెనకేసుకొస్తా ఉన్నారు, ఎందుకు వారిని కాపాడుకుంటూ వస్తా ఉన్నారు, దీంట్లో మర్మం ఏంది, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనే ప్రశ్న ఉత్పన్నమైన దాన్ని మేము ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో, కాంగ్రెస్ పార్టీ సెకండ్ క్యాడర్ అధినాయకత్వంకి అయితే రిపోర్ట్ ఇస్తా ఉందో రెండు సేమ్ ఉన్నాయి. కాబట్టి ఒక అభద్రతా భావం వచ్చింది రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదో నేను బీజేపీ కొట్లాడుతున్నా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇది ఇప్పటి నుంచి కాదు, గత 5-10 సంవత్సరాల నుంచి ఇదే రకంగా మాట్లాడుతున్నారు. బీజేపీ పార్టీ అంటది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బి టీం అని, కాంగ్రెస్ పార్టీ అంటది బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ బి టీం అని చెప్పి. ఎందుకు బి టీం అవ్వాలండి? మాకు ఏ టీం అయినా బి టీం అయినా మాకు ఒకటే టీము, మేము తెలంగాణ టీము. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారో ఆ వైపు మేము నిలబడతాము. తెలంగాణ ఆకాంక్షల కోసం ఎట్లా ముందు పోవాలో దాని వైపు నిలబడతాము. ఈరోజు కులగణన విషయంలో చేసిందే తప్పు కదండి. ఆ రోజు ఈరోజు మీరు ఇమీడియట్ గా శాసన సమావేశాలు పెట్టి బిల్లు పాస్ చేస్తే చెప్పి అందరూ ఊహించినాం, కానీ చేసిర్రా? చాలా గొప్పగా చెప్తారు లింగం గారు, కులగణన చేసామంటారు. చేసి ఏం చేసారు? చట్టబద్ధ తీసుకొచ్చారా? స్పెషల్ అసెంబ్లీ సమావేశాల్లో పెట్టలే కదా, కేంద్రానికి పంపించారు. కేంద్రానికి కూడా ఏం పంపించారండి? కులగణన దేశవ్యాప్తంగా చేయాలని మాత్రం పంపించి తప్ప మేము చేసి పంపిస్తాం, దీన్ని ఆమోదించండి, దీనికి రాజ్యాంగ సవరణ చేయని చెప్పి ఒక మాట కూడా దాంట్లో మెన్షన్ చేయలేదంటే వీరిద్దరి మధ్యలో ఒప్పందం ఏంటి? కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్యలో ఒప్పందం ఏంటి? ఈ ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ఉన్నటువంటి ఒప్పందం ఏంటి? రహస్య ఎజెండా ఏంది? ఎందుకు కేసుల మీద వీళ్ళు వాళ్ళ మీద చెప్పే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు? తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణని దేశంలో నెంబర్ 1 తీసుకొచ్చి, జిఎస్డిపిలో నెంబర్ 1 తీసుకొచ్చేసి, చెరువుల్లో నెంబర్ 1 తీసుకొచ్చి, అన్ని పెద్ద సంస్థల్లో నెంబర్ 1 తీసుకొచ్చినటువంటి ఘనతని ఈ రోజు ఏదో చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాళేశ్వరం మీద ఎన్నో అపవాదాలు వేసిరు, ఈరోజు సుంకేశ్వరం మీద సమాధానం లేదు, ఎస్ఎల్బిసి మీద సమాధానం లేదు. మంత్రులు ఏం మాట్లాడుతూ ఉన్నారు? అక్కడ జరిగిన ప్రమాదం జరిగితే కేసీఆర్ గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదో, ఎందుకు బయట రాలేదో మాట్లాడుతూ ఉన్నారు. అర్థం ఉందా అండి? మంత్రులు మాట్లాడాల్సిన మాటలేనా అవి? ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు ఏ రకంగా విషయం లేకుండా సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతుందని చెప్పి వెంకరెడ్డి గారు అన్నట్టే మంత్రులు అందరూ అదే విధంగా ఉన్నారు.
ఎవరు ఏం మాట్లాడుతా ఉన్నారో, ఏం చేస్తా ఉన్నారో, ఎవరి మీద అపవాదాలు వేస్తా ఉన్నారో, వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని ఎవరి మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఎక్కడా కూడా పొంతం లేకుండా ఉంది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి మొత్తం కుంటుపడింది. అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా మేము ఇచ్చిన నోటిఫికేషన్ తప్ప కొత్త నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ఉద్యోగాల కల్పన అంటే మేము ఎస్సీ రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్ అని చెప్పి మళ్ళీ కాలయాపన చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ కాలయాపన చేస్తా ఉన్నారు? మీరు చెప్పారు 6 నెలల్లో కామన్ డిక్లరేషన్ మీద 6 నెలల్లో కంప్లీట్ చేసి మేము చట్టబద్ధ తీసుకొస్తామని చెప్పి మాట్లాడారు కదా. ఇప్పటికి కూడా 15 నెలలు అయినా కూడా ఇంకా ఎందుకు చేయలేకపోయారు? దయచేసి పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్పగలితే, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాని మీద సమాధానం చెప్పగలితే ప్రజలకు అర్థం అవుతుంది, చర్చ అర్థవంతంగా సాగుతుంది. నరేష్ గారు, ఇంకొక ఆరోపణ ఏంటంటే, నరేష్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య ఉన్నటువంటి రహస్య ఒప్పందం వల్లే ఏ ఒక్క కేసులోనూ కూడా కేటీఆర్ ను అరెస్ట్ చేయట్లేదు అనేటువంటి ఆరోపణ. ఇదే చాలా లీక్లు ఇచ్చి కదండి, దాంట్లో అరెస్ట్ చేస్తాం, దీంట్లో అరెస్ట్ చేస్తామని. అరెస్ట్ చేయడానికి అవకాశాలు లేవు, ప్లస్ అరెస్ట్ చేయడానికి తప్పులు చేయలేదు, వారు ఇచ్చినట్టుగా అవినీతి జరగలేదు. ఇప్పుడు ఏదైతే ఈ కార్ రేసింగ్ కూడా అవినీతి జరగలేని స్పష్టంగా చెప్పారు, వాళ్ళ మంత్రులు చెప్పారు ఇది అవినీతి కాదు, మార్గం వేరు అని చెప్పి. కాబట్టి వాళ్ళ దగ్గర ఆధారం లేక నిలుస్తుందని చెప్పి నమ్మకం లేక వాళ్ళు చేసేదాన్ని బీజేపీ మీద ఎందుకు మాట్లాడుతూ ఉన్నారండి? బీజేపీతో ఎందుకు ఒప్పందం ఉంటుంది మాకు? బీజేపీ ఎంతో కాంగ్రెస్ పార్టీ అంతే మాకు. మేము 10 సంవత్సరాలు బీజేపీ మీద మేము కొట్లాడినంత ఈ రోజు వరకు కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది కేంద్రంలో. ఈ రోజు కేంద్రంలో మేము మాట్లాడినంతగా మేము అడిగినంతగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారండి. ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? కేంద్రం ఎందుకు నిలదీయలేకపోతా ఉన్నారు? మీరు కులగణన చేసి తీర్మానం చేసి చట్టబద్ధ తీసుకొచ్చి మీరు దానికి మొత్తం ఆల్ పార్టీని ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు? అంటారా? డెఫినెట్ గా అదే అనుకుంటారు ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలే కాదు మేడం, ఇక్కడ ప్రజలే కాదు, అక్కడ ఉన్నటువంటి సెకండ్ లెవెల్ కేడర్ కూడా, అంటే మంత్రుల స్థాయి వాళ్ళకి కూడా ఈ రకమైన అనుమానం వచ్చి రాహుల్ గాంధీ గారు కూడా అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేరు? రాహుల్ గాంధీ దగ్గర ఎందుకు అనుమానం వచ్చింది? ఎందుకు ఎవరు ఎటువైపు మాట్లాడుతూ ఉన్నారు? ఎవరికి పీటీఎం అని చెప్పి నమ్ముతా ఉన్నారు? ఆ నమ్మకాన్ని పక్కదోవ పట్టించడానికి, ప్రజల్ని కొంచెం కన్ఫ్యూజ్ లో తీసుకోవడానికి, కన్విన్స్ చేయలేక కన్ఫ్యూజ్ చేద్దామని ఒక ఉద్దేశంతో ఈ రోజు బీఆర్ఎస్ కు బీజేపీకి ముడిపెట్టి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా స్ట్రాటజీ మాకుంది, రాజకీయంగా మా అధినాయకుడు నిర్ణయించిండు ఈ ఎలక్షన్ లో కాంటెస్ట్ చేయాలా వద్దా, దానికి మేము కట్టుబడి ఉంటాము అంతే తప్ప మీరు దానికి కట్టుబడి చేయట్లేదు. కాబట్టి మీరు దానికి చేసినట్టయితే గతంలో మీరు చాలా సందర్భాల్లో చేసిన సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు ఎలక్షన్ లో కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఒకటే విషయం, కాంగ్రెస్ పార్టీ మీరు 1,000 చూపించినప్పుడు మిగతా 3,000 కూడా మీ వైపు చూపించని చెప్పి ఆలోచన చేసి మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయికి తగుద్దు తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ స్థాయికి తగదు. దయచేసి ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి దాని ఒక తెలంగాణకు ఉపయోగపడే విధంగా మాట్లాడితే అందరూ హర్షిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి మీద మనం ఒత్తిడి ఇవ్వచ్చు, అన్ని పార్టీలు కలిసి కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మన రాష్ట్రానికి కావాల్సిన నిధుల మీద కూడా అందరూ మాట్లాడవచ్చు. కానీ రాజకీయంగా నింపేద్దాము, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేద్దామంటే మాత్రం అది సక్రమైనటువంటి మార్గం కాదు. రైట్ అండి, ఓకే. సత్యం గారు, సత్యం గారు, రేవంత్ సంజయ్ ఇద్దరు ఆర్ఎస్ బ్రదర్స్ అంటూ ఇటు కేటీఆర్ ట్వీట్ చేశారు. అండ్ అలాగే బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అంటూ రేవంత్ అంటూ ఉంటారు. అంటే సీఎం రేవంత్కి పీఎంకి మధ్య దోస్తానా ఉంది అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు. అసలు ఏ 2 పార్టీలు ఒకటి, 3 పార్టీల్లో ఏ 2 జెండాలు ఒకటి అంటారు? ఇప్పుడు ఇదే డిబేట్ని అసెంబ్లీ ఎలక్షన్ల ముందర కొన్ని 100 డిబేట్లు చేశాం. ముగ్గుట్లో ఏ ఇద్దరు ఒకటని. అయితే ఒక ఇన్సిడెంట్ తోటి రిజల్ట్స్ మారిపోయినాయి. కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజల తీవ్ర వ్యతిరేకత ఉంది, ఓడించాలన్నటువంటి కాంక్ష ఉంది. ఆనాడు ఉన్న కాంక్షలో ఎవరు కేసీఆర్కి వ్యతిరేకంగా గట్టిగా పోట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఎలివేట్ అయ్యారు. వీళ్ళిద్దరు గట్టిగా పోట్లాడుతున్నారు కదా, ఎలివేట్ అయ్యారు. ఎలివేట్ అయినటువంటి సమయంలో నువ్వా నేనని వీళ్ళిద్దరి మధ్య పోటీనప్పుడు సడన్ గా బండి సంజయ్ని తప్పించారు రాష్ట్ర అధ్యక్షునిగా. తప్పియటంతో ప్రజలకు ఏమనిపించిందంటే ఈ బీజేపీకి కేసీఆర్ను ఓడించడం ఇష్టం లేదు, ఇదేదో రాబోయే కాలంలో వీళ్ళిద్దరి మధ్య పొత్తుండబోతుంది కాబట్టే బండి సంజయ్ని పక్కకు తప్పించారు అనుకున్నారు. వ్యతిరేకత మొత్తం కూడా రేవంత్ రెడ్డికి ఫేవరబుల్ గా మారింది. కేసీఆర్ వ్యతిరేకత లేదా టీఆర్ఎస్ వ్యతిరేకత అంతా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఫేవరబుల్ గా మారింది. వాస్తవానికి కాంగ్రెస్ ఓటింగ్ ఆనాడు 20% ఉంది, కానీ 40% ఓటింగ్, అబవ్ 40% ఓటింగ్ వచ్చి కాంగ్రెస్ అధికారంలో రావడానికి టీఆర్ఎస్ కేసీఆర్ గవర్నమెంట్ వ్యతిరేకతే. అక్కడ బండి సంజయ్ తప్పియటంతో ఆ పోటీ నుంచి వెనకబడిపోయింది బీజేపీ. ఇది వాస్తవం ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్ లో. అయితే ఆనాడు కూడా ఇదే స్టేట్మెంట్లు ఒకరినొకరు నమ్మించడానికి, ప్రజలను నమ్మించడానికి వాళ్ళిద్దరే ఒకటంటే వీళ్ళిద్దరే ఒకటంటే ఇదే స్థాయిలో పోటీ పడి చేశారు. కానీ ఒక యాక్షన్ తోటి అది ఒకవైపు తిరిగింది. ఇంకా
ప్రజలు భయంగా వేశారు కాంగ్రెస్ ఓటింగ్. ఎందుకంటే వీళ్ళ దాంట్లో 4 ముఠాలు ఉన్నాయి, వీళ్ళకేస్తే అసలు ఉంటారా లేదా, వీళ్ళు ఉంటారా పార్టీలో, తెల్లారే మారుతారా, అసలు ఒక ముఖ్యమంత్రి ఎన్నుకోగలరా అని అనుమానంతో భయంగా వేశారు. అదే కాంగ్రెస్ అధిష్టానం ముందే మా క్యాండిడేట్ అయిన ముఖ్యమంత్రిని డిక్లేర్ చేస్తే ఇంకో 15 సీట్లు వచ్చాయి. ఎందుకంటే ప్రజలకు ధైర్యం వచ్చేది. అది లేదు కాబట్టి భయం చేసి 65 సీట్లతోటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వచ్చేవరకల్లా, ఇవాళ వచ్చేవరకల్లా మళ్ళీ మీరు అన్నటువంటిదే ఏ ఇద్దరు ఒకటైనటువంటి దాన్ని రుజువు చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇది పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం రాజకీయ పార్టీలు మాట్లాడటం సహజం. కానీ ఇప్పుడు ఒకటి ఏమిటంటే, ఏ ఇద్దరు ఒకటనేటువంటి విషయంలో బీఆర్ఎస్ బీజేపీ భవిష్యత్తులో బీఆర్ఎస్ సరెండర్ అయ్యే అవకాశం ఉందనేది ఎక్కువ నమ్ముతారు ప్రజలు. ఎందుకంటే మన పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 8 సీట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ ప్రతిఘటన ఎటుపోయింది? ఒక 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రతిఘటిస్తే వాళ్ళకు ప్రతి నియోజకవర్గంలో 1-2 లక్షల ఓట్లు రావాలిగా ఓడిపోయినా. అంటే దరిదాపు సరెండర్ పాలిటిక్స్ వచ్చేసినాయి. అయితే ఈ పాటికే బీజేపీ తోటి పొత్తు గురిదేది బీఆర్ఎస్ కు. కానీ ప్రధానమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, జీవితంలో ఇలాంటి కేసీఆర్ లాంటి అవినీతి పరిని మేము పొత్తు పెట్టుకోమని డిక్లేర్ చేశాడు వచ్చి ఉత్తర తెలంగాణ సభలో. దాంతో ఇవాళ బీజేపీ ఏం చూస్తుందంటే, బీఆర్ఎస్ సూసైడ్ అటెంప్ట్ తోటి లేకుండా పోవాలి కానీ వీళ్ళు ఉండి వీళ్ళతోటి పొత్తు పెట్టుకున్నటువంటి క్రమం వద్దని బీజేపీ అనుకుంటుంది. కాబట్టే ఇవాళ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎవరి పోటీ వల్లైనా బీఆర్ఎస్ సీట్ నుంచి డిసప్పియర్ అయితే అది ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఓటింగ్లో కానీ, షిఫ్టింగ్లో కానీ, లీడర్స్ కానీ, సెకండ్ కేటగిరీ లీడర్స్ కానీ మొత్తం కూడా బీజేపీలో జరిగిపోవటం ఖాయం. అందుకని ఇవాళ ఎంత సాఫ్ట్గా మాట్లాడినా బీఆర్ఎస్ని దగ్గరకు రానివ్వట్లేదు. ఎందుకంటే ఈ పోటీలో అది డిసప్పియర్ అయితే రేపు గెయిన్ అయ్యేది బీజేపీ. కాబట్టి ఎక్కడైనా బీజేపీ యొక్క వ్యూహం ఏ రాష్ట్రంలోనైనా తను బలపట్టాన్ని చూసుకుంటుంది. తన పక్కన ఉన్నటువంటి నియరెస్ట్ ఫోర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు డిజపియర్ అయ్యి వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకోవడానికి నడుస్తుంది. బీజేపీ కాంగ్రెస్ కనుక రహస్య ఒప్పందం కుదుర్చుకుంటే రాబోయే రోజుల్లో ఎలాంటి సమస్యలు వస్తాయంటారు? అసలు బీజేపీ కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకుంటా దానికి ఎవరు నమ్మరండి. దేశంలో కాంగ్రెస్ ను ఓవర్టేక్ చేయాలని బీజేపీ అనుకుంటుంది, బీజేపీని ఓవర్టేక్ చేయాలని కాంగ్రెస్ అనుకుంటుంది. బీజేపీ కారణం చేయాలని కాంగ్రెస్ అనుకుంటుంది, కాంగ్రెస్ ని కారణం చేయాలని బీజేపీ అనుకుంటుంది. ఇప్పుడు ఏదో ఇన్సిడెంట్లు, ఇప్పుడు కేసీఆర్ జిఎస్టీ అప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రి ఆయన డిక్లేర్ చేసింది, నోట్ల రద్దప్పుడు ఫస్ట్ సీఎం ఆయన డిక్లేర్ చేసింది మద్దతు. అవి వ్యూహాత్మకం. ఇలా డిక్లేర్ చేసుకుంటూ పోతే కేంద్రంలో వాళ్ళు పరిపాలించుకుంటారు, రాష్ట్రంలో నేనుంటా శాశ్వతంగానే కేసీఆర్ అనుకోండు. బీజేపీ అనుకుంది వీళ్ళు ఈ తెలంగాణలో వీళ్ళు వీక్ కాకపోతే మనం సస్టైన్ కావనుకుంది, ఆ వ్యూహం అమలు జరిపింది. కాబట్టి అది ఒక ఎత్తుగడలకు ఉన్నటువంటిదే తప్ప ఒకటి కావాలి లేదా ఒకటి పొత్తుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అది నడవలేదు. ఇప్పుడు కూడా బీజేపీ కాంగ్రెస్ పొత్తు అని బీఆర్ఎస్ గారు, నేను ఒక వ్యక్తిగా అన్నా నమ్మరు జనం. ఎందుకంటే వాళ్ళు సైద్ధాంతికంగా వైరుధ్యం ఉంది, తర్వాత అధికారం కోసం జరిగే పోరాటంలో కూడా వైరుధ్యం ఉంది. కాబట్టి ఇంత వైరుధ్యం ఉన్న ఒకటి అని చెప్పేసి బీఆర్ఎస్ అంటే నమ్మే పరిస్థితి లేదు. రెండవది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే కూడా రాజకీయ పొత్తు కరెక్ట్ కాదు. రాజకీయ పొత్తు పెట్టుకుని ఒకటైతేనే కాదు, సరెండర్ అయితేనే పొత్తు పెట్టుకుంటారు. వాళ్ళు రాష్ట్రంలో మేము అధికారం క్లెయిమ్ చేయకు అంటే బీఆర్ఎస్ భవిష్యత్తులో రాజకీయ అధికారాన్ని క్లెయిమ్ చేయరు, వీళ్ళు ఆ ఫోర్స్ లేరు అనుకుంటే 5 సీట్లు 10 సీట్లు పొత్తు పెట్టుకోవాల్సి ఉంటే దగ్గర తీస్తారు తప్ప మేజర్ షేర్ గా ఉండి పొత్తు పెట్టుకుంటాం అనేది బీజేపీ. ఒక్క మాట, బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్న అస్సాంలో ఘనసంగ్రామ పరిషత్ డిజపియర్ అయిపోయింది, తర్వాత బీఎస్పీ ఉత్తరప్రదేశ్ లో డిజపియర్ అయిపోయింది, గోవాలో గోవంతక్ పార్టీ డిజపియర్ అయిపోయింది, తర్వాత తమిళనాడు అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుని డిజపియర్ అయింది. అంటే అది బీజేపీ నెట్వర్క్ కావచ్చు, బలం కావచ్చు, సైద్ధాంతిక బలం కావచ్చు, కొన్ని వ్యూహాలు కూడా కావచ్చు. కాబట్టి పక్కనున్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీ వీకెన్ అయితేనే బీజేపీ రైజ్ అవుతుంది. వాళ్ళకు బాగా అవగాహన ఉంది, వాళ్ళ ఎత్తుగడలు అమలుపరుస్తారు తప్ప వాళ్ళకి ఎవరి మీద ప్రేమ లేదు. వాళ్ళ పార్టీ పెద్ద కావటం కోసం వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. వీళ్ళు ఎందుకు ఆరోపణలు చేసుకుంటున్నారంటే ఇంకొకళ్ళ మీద, ఇంకో ఇద్దరి మీద అడ్వాంటేజ్ తీసుకోవడానికి వీళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు అంతే తప్ప దాంట్లో పొత్తుండి ఒకటనేటువంటిది ఒట్టిదే. రైట్, ఓకే. నరేష్ గారు, ఒక్క మాట అయితే ఇప్పుడు సత్యంగా చెప్పింది నేను ఏకీభవిస్తూనే చిన్న సబ్మిషన్ ఏంటంటే, రాజకీయ పార్టీలుగా సిద్ధాంతాలు వేరున్నప్పటికీ కూడా బీజేపీ పార్టీ ఎంఐఎం పార్టీ సిద్ధాంతాలు వేరు అయినప్పటికీ కూడా ఒకరికొకరు ఏ రకంగా సహకరిస్తున్నారండి. నార్త్ ఇండియాలో ఏ రకంగా ఒకరికొకరు ఉపయోగపడతా ఉన్నారు. డైరెక్ట్ కలవకపోవచ్చు
ఇండైరెక్ట్ గా మాత్రం ఒకరికొకరు హెల్ప్ అవుతున్నారా లేదా? ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మాపడానికి ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు ఒకటైతే ఉన్నాయి. దానికి ఉదాహరణే కేజ్రీవాల్ కూడా, ఢిల్లీలో ఉన్నటువంటి రాజకీయాలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు చెప్పారు కదండి, మేము కావాలని చేసినాం, మాకు హర్యానాలో మాకు తప్పు చేసిండు కేజ్రీవాల్, కాబట్టి కేజ్రీవాల్ మేము ఓడించినాం అనే మాట నేను చెప్పడం మీరు చెప్పిన మాట కాదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా వేరున్నప్పటికీ కూడా మోడీ చెప్తుండు ప్రాంతీయ పార్టీలని, కుల పార్టీలు, కుటుంబ పార్టీలు అవి ఉండటానికి లేదని స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన అవసరార్థం తెలుగుదేశం, తర్వాత బీహార్ పార్టీ, ఈ రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలను కనుమరుగు చేసే విధానంలో చీకటి ఒప్పందం నడుస్తా ఉంది. కాబట్టి ఈ దేశంలో ఈ పరిస్థితి నడుస్తా ఉంది. దయచేసి అది ప్రజలు గ్రహించాలన్నది మా విజ్ఞప్తి. లింగం గారు, అంటే మిత్రుడు బహుశా ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పార్టీ ఏదో, మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఇవాళ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు పాదయాత్ర చేసుకుంటా ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ చేసినటువంటి అవినీతి అక్రమాలని, దేశ సంపదనంతా అంబానీ కాదని దోషిపెడుతుంటే వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏ విధంగా కనీసం మాట్లాడితే జనాలు నమ్మే విధంగా ఉండదు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం, విజ్ఞులు. ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ కలుస్తుంటే ఎట్లా ఎవరో నమ్ముతారండి? అంటే నమ్మే విధంగానన్నా కనీసం మీరు మాట్లాడండి, అదన్నా నేర్చుకోండి. ఇష్టం వేగ్గా మాట్లాడితే ఎట్లండి? ఇంత వేగ్గా మాట్లాడితే ఇవాళ ప్రాంతీయ పార్టీలని, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా లేకుండా చేయాలనుకున్న వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఇదే కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఇవాళ ప్రధాన ఆపోజిషన్ ఇవాళ కాంగ్రెస్ నిలబడి లోక్సభలో పోరాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్. మేము ఎట్లా కలుస్తామండి? ఇవాళ మీరిద్దరు కలుస్తారు కదా, ఇవాళ ఛాన్స్ కూడా మీ ఇద్దరికి ఉంది. మీరు గతంలో లోపకారి ఒప్పందం చేసుకుర్రు, అగ్రిమెంట్లు జరిగినాయి, ఇద్దరు ఒకరికొకరు పోటీ చేసుకోకుండా సపోర్ట్ చేసుకుర్రు, అది చెప్తున్నారు ప్రజలు. అంతేగాని కాంగ్రెస్ అంటే ఎట్లండి? ఇవాళ నరేంద్ర మోడీ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు చూస్తలేరా మిత్రమా? ప్రతిపక్ష పార్టీని ఎట్లా కూలగొడుతుండు, ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ని ఎంత ఇబ్బందులు పెడుతుండు. ఇవాళ అయినా కూడా మా నాయకుడు ఎక్కడ వెనక తగ్గలేదే. రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూడా ఇన్ని ఇబ్బందులు పెట్టినా చివరికి లాస్ట్ లోక్సభ మెంబర్షిప్ను కూడా కావాలని రద్దు చేసిరు. అయినా కూడా మళ్ళా ప్రజల్లో ఎలక్షన్లో పోరాడి గెలిచి నిలబడి ఇవాళ లోక్సభలో నిలబడ్డాడు. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. బీజేపీకి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితులల్లా మీరిద్దరు ఒకటి, మీరు కల్చర్, అది ప్రజలకు కూడా తెలుసు మిత్రమా. ఇంకొకటి వీళ్ళు వెళ్ళాక మాట్లాడుతున్నారు టీచర్ ఎలక్షన్స్ గురించి. ఇవాళ దయచేసి విద్యా వ్యవస్థని 10 ఏళ్లుగా భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్. విద్యా వ్యవస్థని తెలంగాణలో ఒక 20-30 సంవత్సరాలు వెనక పోయింది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో. ఇవాళ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎందుకంటే వాళ్ళు ఒక ఉపాధ్యాయులు, ఆ దాంట్లో రాజకీయాలు చేయొద్దనే ఒక మంచి ఉద్దేశం తప్ప ఇవాళ మేము అందుకే గ్రాడ్యుయేట్ సెలక్షన్లు చేస్తున్నాం. ఎవరు వాళ్ళు తెలుసుకుంటారు కదా, మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, మీ 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో. ఇవాళ టీచర్ ఎలక్షన్లు ఎందుకు కాంటెస్ట్ చేస్తారంటే రాజకీయంగా చేయొద్దనే కదా. ఉపాధ్యాయులు వాళ్ళ సమస్యలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు అట్లాంటి దాంట్లో కూడా రాజకీయాలు చేయొద్దు అనేది, అంతే తప్ప మీలకెందుకు. మీరు మరి గ్రాడ్యుయేట్స్ ఎందుకు చేయట్లేదండి? మీరు మన పార్లమెంట్ ఎలక్షన్లు ఎట్లా మీరు ఒక్క సీటు కూడా, ఇంతకుముందు పెద్దలు కూడా అన్నారు, ఒక్క సీటు గెలవదండి. 10 ఏళ్లలో పరిపాలన చేసినటువంటి పార్టీ ఎక్కువ సీటు కూడా గెలవదు కదా. ఇవాళ అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడుండో ఆయనకే తెలియదు అసలు. ఇంకొకటి ఇంత మిత్రుడు బీఆర్ఎస్ నాయకుడు వెళ్ళాక మాట్లాడుతూ ఇంత ముందుకు ఎస్ఎల్బీసీ గురించి, ఎంత దుర్మార్గం అండి. జరిగిన సంఘటన చాలా బాధాకరం, దాని మీద కూడా రాజకీయాలు చేశారు. మరి చెప్పండి మిగతా వాళ్ళందరూ. ఇప్పుడు అర్ధసత్యం గారు, వెంకటరమణ పెద్దలు కూడా మనం కూడా ఇట్లాంటి సంఘటనలు, ఒక దురదృష్ట సంఘటన జరిగింది, దాని మీద కూడా రాజకీయాలు చేస్తే ఎట్లండి? గతంలో కూడా జరిగింది, ఇదే కేసీఆర్ టైంలో కూడా జరిగితే ఆనాడు ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పోతుంటే అరెస్ట్ చేసినటువంటి చరిత్ర మీది. మేము ఆనాడు రాజకీయాలు చేయలేదే? ఆనాడు రాజకీయ దయచేసి మిత్రమా ఎస్ఎల్బీసీ మీద ఇట్లాంటి సంఘటన మీద దయచేసి రాజకీయాలు చేయకండి, రాజకీయాలు చేయకండి మిత్రమా. అక్కడ జరిగినటువంటి సంఘటన బాధాకరం. ప్రతిపక్ష పార్టీగా దాన్ని ఖండించడం కూడా తప్పండి. ఏం ఖండిస్తారండి? అరే జరిగిన సంఘటన బాధాకరం. ఇవాళ మీరు ఎట్లా మాట్లాడతారండి? సహాయ చర్యలు జరుగుతున్నాయి, మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు, దాని మీద కూడా రాజకీయాలు, దానికి వీళ్ళు కారణం వాళ్ళు కారణం అంటే ఎంత వేగంగా మాట్లాడతారు మిత్రమా? అది మంచిదేనా? మీరు కూడా ఆలోచించుకోండి. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా మిత్రమా, మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇట్లాంటి ఎస్ఎల్బీసీ లాంటి సంఘటన మీద కూడా రాజకీయాలు చేయాలనుకోవడం, ఇక అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఓకే, ఫైనల్ గా లింగం గారు, మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీ కనుక లోపాయికారు ఒప్పందం చేసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? డెఫినెట్ గా వాళ్ళిద్దరి మొదటి నుంచి కలిసే ఊరు, ఇప్పుడు కొత్తగా కలిసేది ఏంటండి? బీజేపీ బీఆర్ఎస్ మొదటి నుంచి కలిసే ఉంది. ఎవరెన్ని కలిసినా మేము ఇవాళ అభివృద్ధి సంక్షేమాన్ని నమ్ముకున్నాం, ఇవాళ సామాజిక న్యాయం చేస్తున్నాం, పెట్టుబడులు వస్తున్నాయి. తెలంగాణ అభివృద్ధిని చూసి, సంక్షేమం చూసే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఎవరు కలిసినా మాకు నష్టం లేదు. వెంకటరెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. మేడం ఒకటి
బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి, వాళ్ళు పోటీ చేస్తలేరు, వాటి పోటీ చేస్తలేరు అనేటువంటిది కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఏదైతే వాదన ఉందో అర్థరహితమైనటువంటి వాదన. ఎందుకంటే మేము పోటీ, వాళ్ళు పోటీ చేస్తలేరు, మరి మీరు గెలవరాదురా, దమ్ము ధైర్యం ఉంటే మీరెందుకు గెలుస్తలేరు? మీరు పోటీ చేస్తే అంటే అంతే. సత్యం గారు చెప్పిన దానికి కొనసాగింపు ఒక విషయం చెప్తా. కాంగ్రెస్ సర్వ విధాల ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీని బతికించాలి. బీఆర్ఎస్ పార్టీని బతికిస్తే కొన్ని ఓట్లు చీలిపోతే అప్పుడు మళ్ళీ మేము గెలవచ్చు అనేటువంటిది. కాంగ్రెస్ టు బీజేపీ అయితే అన్ని రాష్ట్రాల్లో 20 రాష్ట్రాల్లో జరిగిన గతే ఇవాళ తెలంగాణలో కూడా పట్టబోతుంది కాంగ్రెస్ పరిస్థితి. కాబట్టి మీరు ఎట్లా బతుకుతారు? పొద్దున్న ఆయన ప్రతిపక్ష నాయకుడు మేడం రాడు అసెంబ్లీకి, నువ్వు వస్తావా లేదా అసెంబ్లీకి, నువ్వు ఎందుకు వస్తావు ఇదానంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సి ప్రజలు తీర్పిస్తారు. ఆయన రాకపోతే వదిలేయండి, మీరు రా, నువ్వు కొట్లాడు అంటే బతికించాలి. సర్వ ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ తెలంగాణలో. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని, కింద పడ్డ పార్టీని కట్టేసి లేపి గోచిగట్టి నువ్వు ఉండవా బాబు, లేకపోతే మమ్మల్ని ఖతం చేస్తారు వాళ్ళు అనే పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ నాయకత్వం దిగజారింది అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతుంది ప్రజలకు అర్థమైంది. రైట్, ఓకే. రోజా గారు మీరు చెప్పింది మా కరెక్ట్ చెప్పాడు. ఒక నిమిషం నరేష్ గారు, ఒక నిమిషం. సత్యం గారు ఒక్క మాట మేడం, ఉపాధ్యాయ సంఘాల మీద రాజకీయ పార్టీలకు పట్టు లేదు. ఇదివరకు అలా సపోర్ట్ చేసి చేతులు కాల్చుకుంది బీఆర్ఎస్ గవర్నమెంట్. తూర్పు నియోజకవర్గాల్లో ఒక అభ్యర్థికి, పశ్చిమ నియోజకవర్గంలో ఒక అభ్యర్థికి ఇస్తే ఇద్దరు ఓడిపోయారు. అరే ఇళ్ళ ఏలు పెట్టి కాల్చుకోకూడదు, మన పార్టీ బదనాం అయిద్దని బీఆర్ఎస్ దూరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదివరకు కాంగ్రెస్ పార్టీ పాత రోజుల్లో పీఆర్టీకి బ్యాకింగ్ ఉండేది. పీఆర్టీల నుంచి 4-5 వర్గాలు అయ్యి, కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్వాల్వ్ కావట్లేదు. టీచర్ల సంఘాల్లో చేర్చుకున్న వాళ్ళకు స్వతంత్ర నిర్ణయాలు ఉంటాయి కాబట్టి రాజకీయ పార్టీలు అన్నట్టుగా రిజల్ట్ రాదు. కేవలం గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో ఫైట్ ఉంటది. గ్రాడ్యుయేట్స్ ఎవరిని ఇష్టపడతారో వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. అందుకే అన్న పెద్దల అందసత్యంగా, అందుకే నేను ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లా టీచర్ దాంట్లో రాజకీయాలు చేయొద్దు, అది విద్యార్థుల భవిష్యత్తు వాళ్ళ ఆధారపడి ఉంటది కాబట్టి మేము పోటీ చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, సత్యం గారు, నరేష్ గారు, లింగం గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.